ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి రాజమండ్రికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడే బస్ చేయనున్నారు. రేపు వివిధ కార్యక్రమాలు పాల్గొంటారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం రాజమండ్రికి వెళ్లనున్నారు. ఈరోజు రేపు రాజమండ్రిలో అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు సన్నద్ధతపై అయితే మాత్రం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన అంశాలపై కూడా ఆయన అధికారులతో క్షుణ్ణంగా ఆయన పరిశీలించి అక్కడ క్షేత్రస్థాయిలో అయితే మాత్రం ఆ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, రవి, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజమండ్రిలో వచ్చే నెల జూన్ లో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అంటే కార్యాచరణ ఏ విధంగా ఉందనేది అధికారులతో రివ్యూ చేసేందుకు ఈ రోజు సాయంత్రం రాజమండ్రికి చేరుకోబోతున్నారు. ఈ రాత్రి రాజమండ్రిలోనే షెల్టర్ హౌస్ లో బస్ చేస్తారు. రేపు ఉదయం 7 గంటలకే ఆయన పుష్కర్ ఘాట్కి చేరుకుని పుష్కర్ ఘాట్ లో ఇక్కడ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ లో జరుగుతున్న పనులను కూడా సుందరీకరణ పనులను కూడా చూస్తారు. ఆ తర్వాత ఆ గోదావరిలో కాలుష్యం మీద కూడా ఇక్కడ ఆరా చేస్తారు. దీనికి సంబంధించిన అధికారులతో జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి గోదావరి పర్వత ప్రాంతంలో పుష్కర్ ఘాట్ నుంచి కోట్లింగాల ఘాట్ వరకు కూడా ఆయన బోటు మీద పర్యటించి ఈ తీరంలో ఉన్న టన్నెల్స్ అంటే మురికాలువలు వచ్చి గోదావరిలో చేరుకున్న పరిణామాలు పరిస్థితులు కూడా ఆయన పరిశీలిస్తారు. నల్ల ఛానల్లో ఏ విధంగా నల్ల ఛానల్ వచ్చి ప్రధాన ముఖ్యాల రాజమండ్రిలో అది కలిసే చోట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దాన్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ అధికారికి కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. అలాగే పుష్కర పనులు మొత్తం ఏర్పాటు ఎట్లా ఉండాలి, ఏంటి, ఎప్పుడు ఈ కొన్ని పనులు ప్రారంభించారు, కొన్ని పనులకి ప్రతిభావం సిద్ధం చేస్తారు, కార్యాచరణ సిద్ధమైంది, దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు అన్న దాని మీద రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగే రివ్యూ సమావేశంలో జిల్లా అధికారులతో మొత్తం సమీక్షలు చేస్తారు. ఆ తర్వాత ఆయన బయలుదేరి మళ్ళీ మంగళగిరికి వస్తారు. అంటే రేపు మధ్యాహ్నం వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఈ గోదావరి పుష్కరాలు, గోదావరి కాలుష్యం ఇట్ల మీద అధికారులతో సమీక్ష పరిశీలన కార్యక్రమం జరగనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.